సో రెడీ లక్ష్మి గారు? రెడీ అండి. మీరు గోంగూర టొమాటో పచ్చడి కదా? ఓకే, మరి గోంగూర టమాటో పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. గోంగూర టమాటో పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, మినప్పప్పు 2 టీ స్పూన్లు, జీలకర్ర 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఫస్ట్ వేయించాలా గోంగూర? అది మనం లేదండి, నేను వేస్తాను. 2 స్పూన్స్ ఆయిల్, ఆనియన్స్, ఓకే, పచ్చిమిర్చి, సో టొమాటోలు ఇవన్నీ కలిపేసి కొంచెం వేయించాలి. వేయించాలా కొద్దిగా. ఓకే, గోంగూర సపరేట్ గా మగ్గించుకోవాలా లేకపోతే దీంట్లోనే మగ్గిస్తా? ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యాక ఓకే, కొద్దిగా వాటర్ మూత పెట్టేద్దామా? సో ఇవి కొంచెం బాగా మెత్తగా అవ్వాలండి? కొద్దిగా మెత్తగా అవ్వాలి. ఓకే, సో ఎలాగో టైం ఉంది కాబట్టి మరి గోంగూర సపరేట్ గా ఉడికించుకోవచ్చా? ఉడికించుకోవచ్చు. పెడదామా దీంట్లో? పెడదామండి. ఇంకా దీంట్లో నూనె ఏం అక్కర్లేదు. గోంగూర ఎంత వేసినా మగ్గేసరికి కొద్దిగా అయిపోతుంది కదా. సో దీంట్లో ఇంకేం వేయక్కర్లేదా? కొద్దిగా వాటర్ వేద్దాం. వాటర్ వేయాలి. సో ఈ గోంగూర అండ్ ఇవి మొత్తం మగ్గితే ఇంకా మనము గ్రైండ్ చేసేసుకోవాలి. ఇవన్నీ మగ్గితే గ్రైండ్ చేసేసుకొని తర్వాత పోపు పెట్టుకోవాలి. ఓకే ఓకే. సో యూజువల్ గా గోంగూర పచ్చడి అంటే ఆల్మోస్ట్ ప్లెయిన్ గానే చేస్తూ ఉంటారు కదా. టొమాటో కాంబినేషన్ బాగుంటుంది. అది బాగుంటుంది, కొద్దిగా పులుపు కూడా యాడ్ అవుతుంది కాబట్టి బాగుంటుంది. ఓకే ఓకే. ఇది ఎలా మీకు అంటే పాతకాలం వంట లేకపోతే మీరు కొత్తగా ట్రై చేశారా? పాతదేనా? ఓకే ఓకే. సో యూజువల్ గా గోంగూర అంటే ఇట్లా ఇప్పుడు పప్పులతో గానీ అట్లా ఎక్కువ చేస్తారు, కానీ అది వండే కన్నా ఉండదు కదా పప్పులా వేసి. అవునవును, ఇవైతే 2-3 days ఉంటాయి. ఓకే ఓకే. సో వెయిట్ చేద్దామా మరి మగ్గేదాకా? సో చూద్దామండి, చూద్దాం. కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి దీంట్లో కొద్దిగా పసుపు, సో ఇంకా కారం అంతా మనకి ఆ పచ్చిమిర్చి ఘాటే. ఓకేనా, ఇది కూడా ఆఫ్ చేసాను. సో ఇప్పుడు కాస్త చల్లారితే మనం మిక్సీ పట్టేసుకోవడమే కదా. ఓకే ఓకే. మిక్సీ పట్టేసినాక పోపు పెట్టేస్తే ఓకే. సో కొంచెం చల్లారేదాకా వెయిట్ చేద్దాం. వేసేద్దామండి జార్? వేసేద్దామండి. కొద్దిగా ఉప్పు వేద్దాం దానికి తగ్గంత. ఓకే. సో ఫస్ట్ అది గ్రైండ్ చేసి తర్వాత ఇది వేద్దామా? రెండు కలిపేసి? ఇది కలిపేసి చేద్దాం. అయిపోయినట్టేనా? ఓకే. సో ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలా? ఫైనల్ పోపు పెట్టుకోవాలి. సో ఇది మనకి టిఫిన్స్ లోకి అన్నిట్లోకి బాగుంటుందండి? ఓన్లీ రైస్ లోకి అయితే ఓన్లీ రైస్ కి బాగుంటుందా? రోటీ కంటే ఇది పుల్లగా ఉంటది కదా. ఓకే ఓకే, తినలేము. సో ఇది పర్టికులర్ గా
బేసిక్ గా గోంగూర మోస్ట్లీ రైస్ కే, కాకపోతే ఇది ఉట్టి గోంగూర కాకుండా కొంచెం టమాటో కూడా యాడ్ చేశారు కదా, అంటే తినాలనుకో రోటీలోకి, కాకపోతే రైస్ కి అయితే మంచి కాంబినేషన్. ఓకే. సో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారండి అక్కడ? స్వీట్ షాప్ అండి మాకు. స్వీట్ షాపా? ఓ నైస్. సో ఎండుమిర్చి. ఏం పేరు మీ వారి పేరు? మా వారి పేరు ESV రాము. సో కరివేపాకు అండ్ వెల్లుల్లి కూడా. వెల్లుల్లి. సో మీకు అన్ని స్వీట్స్ వచ్చా? ఆల్మోస్ట్. మాకు ఉండేది స్వీట్ షాపే కాబట్టి అన్ని అంటే కొన్ని ఐటమ్స్ చేస్తాము, కొన్ని మీకు అయినా స్వీట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా, ఎప్పుడు ఏం కావాలంటే హాయిగా షాప్ నుంచి తెచ్చుకొని తినలేం కదా. తినలేరా? చూసి బోర్ కొట్టేస్తుంది కదా, ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది కదా, డైలీ దాన్ని చూసి తినలేం కదా. అవునవును, కరెక్టే. సో వెల్లుల్లి కావాలంటే మనం గ్రైండర్ లో కూడా వేసేయచ్చేమో కదా, దాంట్లో వేసి అల్లంలో వేసా కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి పైన ఉంటే బాగుంటది అనమాట. బేసిక్ గా గోంగూరకి కొంచెం ఆ వెల్లుల్లి ఉల్లిపాయ కాంబినేషన్ చాలా బాగా సూట్ అవుతుంది. ఓకేనా? సో వెల్లుల్లి కొంచెం కలర్ రావాలి. వెల్లుల్లి అది మిగతా ఫాస్ట్ గా కలర్ వచ్చేస్తుంది. వెల్లుల్లి పచ్చి ఉంటది కదా, ఫస్ట్ అయితే మనం వెల్లుల్లి వేయాల్సి. అవును, తీసే. సో పచ్చడి తీసాక పైనుంచి పోపు పెడతారా? పైన పెట్టారు. సో పచ్చడి బౌల్లో పైనుంచి టమాటో ముక్కలు ఫైనల్ గా గార్నిష్ చేసేసుకుంటే పచ్చడి రెడీ. ఓకే, మరి గోంగూర టమాటో పచ్చడి కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర టమాటో పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి గోంగూర, కొద్దిగా నీళ్లు పోసి కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి. టమాటో మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాలి. మిక్సీ జార్ లో ఉప్పు, టమాటో మిశ్రమం వేసి మిక్సీ పట్టాలి. దీనిలో గోంగూర మిశ్రమం వేసి మరోసారి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర టమాటో పచ్చడి రెడీ. ఓకే అండి, మరి గోంగూర టమాటో పచ్చడి తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూసేద్దామా రాజుగారు? ఇది కూడా ఓకే. ఇద్దరు కూడా కొంచెం టమాటో ఎక్కువగానే వాడారు సార్. చాలా టేస్టీగా ఉంది పచ్చడి. యాక్చువల్గా కొంచెం అంటే యూజువల్గా గోంగూర అనేసరికి చాలా పుల్లగా ఉంటుంది కదా మనకి, కాస్త ఇందులో ఉల్లిపాయలు, టొమాటో ఇవన్నీ యాడ్ చేసి గ్రైండ్ చేయడం వల్ల కొంచెం వేయించేలాగా ఆ పులుపు అంతా తగ్గి బాగుందండి టేస్టీగా. సో చేసిన అంటే మెథడ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉడికిచ్చేసి చేశారు కదా, బాగుందండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. అసలు నడి వేసవిలో ఉన్నాం మనం. ఎండలు ఎలా మండిపోతున్నాయి. రోజు 40 డిగ్రీల పైన టెంపరేచర్ నమోదవుతుంది. మరి కాసేపు అలా బయటికి వెళ్ళి రాగానే బాగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, వడదెబ్బ తగిలినట్లుగా అనిపిస్తూ ఉంటుంది, ఇలా డీహైడ్రేషన్కి లోను ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఎవరికైనా వడదెబ్బ తగిలిందనుకోండి, వెంటనే ఉపశమనంగా ఈ చిట్కా ఫాలో అవ్వండి. జీలకర్రను కొద్దిగా తీసుకుని బాగా దోరగా వేయించుకుని పొడిలాగా చేసుకుని ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా షుగర్, సాల్ట్ ఇవన్నీ కూడా ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని దీన్ని కనుక రోజులో ఒక 2-3 సార్లు తీసుకున్నట్లయితే వడదెబ్బ నుంచి త్వరగా రిలీఫ్ దొరుకుతుంది. కాఫీ కమ్మటి సువాసనతో ఉంటుంది కదా, ఆ వాసనకే పడిపోతూ ఉంటారు చాలా మంది.
ముఖ్యంగా కాఫీ ప్రియులు కాఫీ తాగాలంటే కొన్నిసార్లు భయపడ్డం, ఎందుకంటే కడుపులో మంటగా ఉంటుందని, ఆకలి మందగిస్తుందని, ఇలా రకరకాల కారణాల వల్ల కాఫీ తాగడానికి కాస్త భయపడుతూ ఉంటారు. కానీ కాఫీ తాగే ముందు ఒక గ్లాస్ చల్లటి నీళ్లు, మంచినీళ్ళు కనుక తాగి దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ తర్వాత కనుక కాఫీ తాగినట్లయితే కాఫీ తాగడం వల్ల ఆకలి మందం కానీ, కడుపులో మంట కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు.